వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని దర్శించుకోవటానికి వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బందుల దొడ్డిలో తోసినట్టు ఒక పార్కులో తోసేస్తారండి. అప్పటికి దాదాపు 10 గంటల పాటు వాళ్ల మలమూత్రాలకు కూడా పోవటానికి వీలు లేకుండా చేసేసి, వాళ్ళ కనీసం తాగటానికి నీళ్లు కూడా లేకుండా చేసి, ఒక్కసారిగా క్యూ లైన్లలోకి వదిలేయటం. ఆ తొక్కిసలాటలో 6 మంది మరణించటం, 51 మంది. అది కేవలం ఒక చోటనే జరిగినటువంటి విషయం కూడా కాదు. విష్ణు నివాసం దగ్గర జరిగినటువంటి సంఘటనలో మరొక వ్యక్తి కూడా మరణించినారు. మిగతా చాలా చోట్ల తొక్కిసలాటలతోనే జరిగింది. ఎవరు బాధ్యులు? బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ బాధ్యత తీసుకోవాలా? ఆయన ఏదో తూతూ సమీక్ష చేసి అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణమైన ఈవో, కొండ మీద అడిషనల్ ఈవో, కలెక్టర్ వీళ్ల మీద చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి, ఆ కింది స్థాయి అధికారులనిద్దరిని సస్పెండ్ చేసి, ఆయన సమీక్ష చేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి మీడియాలో కూడా ఏ రకంగానూ కూడా ఆ తర్వాత తిరుమలలో ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేశారు. ఎంత దారుణం! బిఆర్ నాయుడు గారు ఒక ఛానల్ నడుపుకుంటున్నటువంటి వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్ ను చేశారు. ఆయన చాలా ఇష్టంతో స్వీకరించినాడు. కానీ ఆలయ చరిత్ర మీద, ఆలయ వైశిష్ట్యత మీద, ఆలయం యొక్క గొప్పతనం మీద, కేవలం భగవంతుని మీద భక్తి ఉండటం ఒక్కటే భూమిక కాదు. నిర్వహణ, సామాజిక బాధ్యత, ఆలయం పట్ల చిత్తశుద్ధి, ఆలయ చరిత్ర, సాంప్రదాయాల పట్ల గౌరవము, సాంప్రదాయాలంటే ఏంటో తెలుసుకోవటము, ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే అది ఈవో కావచ్చును. ఇంకా అడిషనల్ ఈవో గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన వెంకటేశ్వర స్వామి సేవలో కంటే పూర్తిగా చంద్రబాబు సేవలో తలమునకలైపోయినాడు. లోకేష్ గారి అనుచరులనిద్దరినీ ఆయన ఛాంబర్లో ప్రత్యేకంగా కుర్చీలు వేసి మరి దర్శనాలు వీఐపీలకందరికీ కూడా చంద్రబాబు గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటివన్నీ జరుపుకుంటూ ఉండటం తప్ప ఇంకొక కార్యక్రమమే లేదు అడిషనల్ ఈవోకి. నిన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి 3 సార్లు పుష్పాలంకరణలు చేస్తారు ఆ 10 రోజుల పాటు. కర్ణాటకకు చెందినటువంటి సునీత గౌడ అనేటువంటి ఒక భక్తురాలు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుష్పాలంకరణ చేస్తే దాన్ని తీసి ఆడబారేసినారని ఆవిడ ఆలయం ముందనే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చింది. ఎవరు దీనికి బాధ్యత వహించాలా? అడిషనల్ ఈవో ఇలాంటివి సంఘటన చాలా చిన్నది, దీన్ని ఎందుకు ప్రచారంలోకి తెస్తారు అని ఒక ప్రకటన కూడా ఇస్తాడు మీడియా ద్వారా. మీరు చేస్తున్నటువంటి నిర్వాకాలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఎర్రచందనం ఇప్పటికి 4 సార్లు దొరికింది తిరుమలలో. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి బాధ్యత వహించాలా? సనాతన